వినోద్ కుమార్ రెడ్డి అన్న. చెప్పిన మా నాన్న పేరు వీరాంజనేయ రెడ్డి, నాది రైతు కుటుంబం అన్న. ఏం చదువుతున్నావు వినోద్? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నానా డిగ్రీ కాలేజీలో. అన్న, విద్యార్థులు ఈ రోజు ప్రత్యేక హోదా సభలకు వెళ్తే కేసులు పెడతామంటున్నారన్న. ప్రత్యేక హోదా మా భవిష్యత్ అన్న. ప్రత్యేక హోదా పోరాడే హక్కు మాకు లేదా అన్న? మీరు మా కోసం పోరాడుతున్నారన్న. దానికోసం మేము జైలుకైనా వెళ్తాం, ఎన్ని కేసులైనా పెట్టుకుంటాం. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా కోర్టులకు వెళ్లి మేము స్టేలు మట్టుకు తెచ్చుకోమన్నా. అన్నా, మేము ఈ రోజు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో కేసులు పెడుతున్నారు అని విద్యార్థులు నెమ్మదిగా ఉన్నారని అనుకుంటే తప్పన్న. అధికార పార్టీ నాయకులకు చెప్తున్నామన్నా, విద్యార్థులు ఒక్కసారి కన్నెర్ర చేశారని ఉద్యమాలు సృష్టిస్తే రాజకీయ నాయకులు ఎవరే గాని ఆ నాయకులు రోడ్ల మీద తిరగడానికి భయపడతారు. విద్యార్థులను చూస్తే భయపడాలి. అట్లా చేసే ఉద్యమాలు మేము చేస్తామన్నా. అన్నా, ఇంకొక విషయం అన్నా, మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నామన్నా, సంవత్సరానికి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు వాళ్ళ గ్రాడ్యుయేషన్ వెళ్ళిపోతున్నారన్నా. మాకు ఉద్యోగాలు రావాలంటే ఫ్యాక్టరీలో ఉండాలన్నా, ఇండస్ట్రీలో ఉండాలన్నా. ఆ ఇండస్ట్రీ రావాలంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలా. ఆ ప్రత్యేక హోదా రావాలంటే మీరు ముఖ్యమంత్రి కావాలా. మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదానికి మేము ఎందాకైనా వెళ్తాం, మా ప్రాణాలైనా అనిపిస్తాం, నా ప్రాణాలైనా ఇస్తాము. థ్యాంక్ యూ వినోద్. నువ్వు చెప్పింది ప్రత్యేక హోదా వల్ల చంద్రబాబు నాయుడు ఇవాళ బుకాయిస్తా ఉన్నాడు. ఇది మన వెబ్సైట్స్ లో కూడా ఉన్నాయి వినోద్. ఇది శ్రీ కేసీ త్యాగి అని చెప్పి 2 March 2016 అన్స్టార్డ్ క్వశ్చన్ 665 కి సంబంధించి ఆన్సర్ లో ప్రత్యేక హోదా వల్ల మేలు ఏం జరిగాయి అని చెప్పి తాను రాస్తూ తను అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సమాధానం ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లో 10,864 యూనిట్లు రావడం, 15,324 కోట్ల పెట్టుబడితో రావడం, ఎంప్లాయ్మెంట్ 1,29,443 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని, అదే రకంగా ఉత్తరాఖండ్ లో 30,244 యూనిట్లు, ఇన్వెస్ట్మెంట్ 35,343 కోట్లు, ఎంప్లాయ్మెంట్ 2,45,573 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పి కేసీ త్యాగి అడిగిన ప్రశ్నకు పార్లమెంటు సాక్షిగా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ రాతపూర్వకంగా ఇచ్చిన రిప్లై. కనీసం ఈ జ్ఞానోదయం, నీకున్న జ్ఞానోదయం, నువ్వు అడుగుతా ఉన్న ప్రశ్నలు చూసైనా కనీసం ఆయనకైనా జ్ఞానోదయం అవుతుందేమో. మొండిగా బుకాయించడం, మొండిగా అబద్దాలు చెప్తూ ఈ మాదిరిగా గవర్నమెంటే ఏకంగా 26 పేజీల గవర్నమెంట్ లెటర్ హెడ్ పెట్టి గవర్నమెంట్ స్టాంప్ కూడా పైన పెట్టారు. పెట్టి మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది అడ్వైజర్ కమ్యూనికేషన్స్ అని చెప్పి ఏకంగా పబ్లిష్ చేసి అందరికీ కూడా తప్పుదో పట్టించే కార్యక్రమం, అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇప్పటికైనా మానుకుంటాడని చెప్పి ఆశిద్దాం.